నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును లోక రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ నూతన సంవత్సర ఆరాధనకు వచ్చిన మీకందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ముఖ్యంగా ఈ నూతన సంవత్సర దినాన మీకందరికీ కూడా ఈ 2025వ సంవత్సరం నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలు. హల్లెలూయా. గడిచిన సంవత్సరం అంతా కూడా మనతో కూడా ఉండి మనల్ని నడిపించిన దేవుడు, మన కుడి చేతిని పట్టుకొని నడిపించిన దేవుడు ఈ సంవత్సరం అంతా మనతో కూడా ఉండి ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ 2025వ సంవత్సరం నేను మన సంఘం కొరకు ప్రార్థన చేసే విశ్వాసుల కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఈ 2025వ సంవత్సరం దేవుడు మన సంఘానికి ఇస్తున్న వాగ్దానం ఇది. పుస్తకములో 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని కూడా చదువుతారు చూడండి. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుతాను. తల కస పైకెత్తని అందరూ జాగ్రత్తగా దేవుని మాట్లాడకేసండి. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అంటున్నాడు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను చూస్తూ దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఆయన ఏమంటున్నాడంటే వారికి ఒక మందిరము ఉంది. ఆ మందిరాన్ని గూర్చి దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, నిశ్చయముగా ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఇదిగో నేను ఈ మందిరమును దేని చేత నేను నింపుతాను అని అంటే, నిశ్చయముగా నా మహిమ చేత నేను నింపుతాను అని ఇశ్రాయేలులతో అక్కడ ఈ యొక్క హగ్గై పుస్తకములో ప్రవచనాత్మకంగా ఈ ప్రవక్త అయినటువంటి హగ్గై ద్వారా వాగ్దానం ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అంత మాత్రమే కాదు కానీ చూడండి, 9వ వాక్యంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, అక్కడ మరలా అంటాడు ప్రభు. ఏమంటాడు అని అంటే, ఈ కడవరి మందిరము యొక్క ఈ యొక్క మహిమ, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించుతుంది. మునుపటి మందిరం యొక్క మహిమను మించుతుంది అనేసి కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నట్లు మనము ఇశ్రాయేలులతో చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా చూడండి, ఈ రోజున ఈ 2025వ సంవత్సర ప్రారంభంలో మనం ఉంటున్నాం. ఈ నూతన సంవత్సర ఆరాధనకి వచ్చినటువంటి నీతో నాతో మన అందరితో కూడా ఆయన చేస్తున్నటువంటి ఒక చక్కటి వాగ్దానం ఏమిటి అని అంటే, ఆయన అంటున్నాడు, నిశ్చయముగా నేను నీ మందిరమును మహిమతో నింపుతాను అంటున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. మీ యొక్క మందిరమును నేను నా యొక్క మహిమతో నేను నింపుతాను అంటున్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో ఇప్పుడు ఉన్న ఈ కడవరి మందిరము యొక్క మహిమ, ఇప్పుడు ఉన్న ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించేటట్లు నేను చేస్తాను. నేనే నిశ్చయముగా నీ మందిరమును నా మహిమతో నింపుతాను అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాల. చూడండి, ఈ లోక సంబంధమైనటువంటి స్త్రీలు ఉన్నారు కదా, ఆత్మ సంబంధమైన వాళ్ళు కాదు, లోక సంబంధమైనటువంటి స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళని మనం గమనించామనుకోండి. మన ఈ మధ్య ఎల్కే ఫంక్షన్ హాల్ నంద్యాలలో ఉంది కదా, చాలా పెద్దది. మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఒక ఫంక్షన్కి.
వెళ్దామని చెప్పి వెళ్ళాం. మొత్తం మీద ఫ్యామిలీతో కూడా, ఫ్యామిలీతో రావాలి పాస్టర్ గారు అని చెప్పి వాళ్ళు పిలిస్తే వెళ్ళాం. వెళ్తే మేము మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత భోజనానికి అని చెప్పి వెళ్తున్నప్పుడు ఆ ఫంక్షన్ హాల్లో దేవుని బిడ్డలారా ఒక స్త్రీని నేను ఒక స్త్రీని చూశాను. అసలు ఆ స్త్రీ ఒంటి నిండా బంగారం అండి. అసలు ఈ 2 చేతులైతే అసలు ఏం కనబడట్లా, అంత ఏం కనబడతా ఉంది, బంగారం. పక్క పిన్నుల దగ్గర నుండి కాళ్ళ చెప్పుల వరకు మొత్తము ఏమంటారు దాన్ని, మొత్తం దాన్ని ఏమంటారు, ఒకే విధంగా మ్యాచింగే. ఏంటండి, మ్యాచింగ్ వేసుకుంది, ఒంటి నిండా బంగారం. ఆమెను చూసినప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే ఈ చెయ్యిని కనుక నరికేస్తే నంద్యాలలో స్థలం తీసుకొచ్చారు మందిరానికి అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అంత బంగారం అంటే చూడండి, లోక సంబంధమైనటువంటి స్త్రీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నన్ను ఎవరు చూసినా అబ్బా అనాల, ఏమనాలా, అబ్బా అనాలని చెప్పి వాళ్ళ యొక్క దేహాల్ని దేనితో నింపుకోవాలనుకుంటారు అని అంటే విలువైన బంగారముతో నింపుకోవాలనుకుంటారు. మరి కొంతమంది స్త్రీలు మా ఇంటికి ఎవరు వచ్చినా మా ఇంటిని చూస్తే అబ్బా అనాలని చెప్పి విలువైన వస్తువులతో, ఫర్నిచర్తో నింపుకోవడం మనము చూస్తూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన తన యొక్క మందిరాన్ని నింపాలనుకుంటాడు. దేనితో నింపాలనుకుంటాడు అనంటే, ఈ రోజున ఈ వాక్యం ఏమని చెప్తుంది అనంటే, ఆయన తన మహిమతో ఆయన మందిరాన్ని నింపాలని ఆశపడతాడు. అందుకే దేవుని బిడ్డలారా, హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులతో ఆయన చేస్తున్నటువంటి వాగ్దానము ఏమిటి అని అంటే, నేను ఈ మందిరమును నా మహిమతో నింపుతాను అంటున్నాడు. కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నేను ఈ మందిరమును నా మహిమతో నేను నింపుతాను. కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమని మించున్నట్లు నేనే నిశ్చయముగా ఈ మందిరమును నా మహిమతో నింపుతాను అంటున్నాడు. ఈ రోజున మన దైనందిక జీవితాల్లో కూడా దేవుని మందిరం పట్ల మన యొక్క ప్రార్థన ఏమై ఉండాలి అని అంటే, మన రెగ్యులర్ ప్రేయర్, మన అనుదిన ప్రార్థన ఏమై ఉండాలంటే, దేవా మాకు చక్కటి మందిరం ఇచ్చావయ్యా మేము ఆరాధించుకునేందుకు, అయితే ఈ యొక్క మందిరమును నీ మహిమ చేత నింపు అని చెప్పి ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. ఈ మందిరమును నీ మహిమ చేత మీరు నింపు అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మీరు చూచినట్లయితే కీర్తనకారుడైనటువంటి దావీదు తన 27వ కీర్తన అనుకుంటా, 27వ కీర్తన చదువుతారు చూడండి. 27వ కీర్తన 4వ వాక్యం, 27వ కీర్తన 4వ వాక్యం. యెహోవా యొద్ద ఒక వరమును నేను అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతని చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివాసము చేయగోరుచున్నట్ట. చూడండి దేవుని బిడ్డలారా, తలలు కాస్త పైకెత్తి జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలి. ఈ దావీదు భక్తుడు దేవుణ్ణి ఒక వరం అడుగుతున్నాడట. హల్లెలూయా. ఏమడుగుతున్నాడట? అందరు చెప్పండి, చెప్పాలి, అందరు చెప్పాలి. ఏమడుగుతున్నాడట? ఒక వరం అడుగుతున్నాడట. ఏంటి ఈ దావీదు దేవుని దగ్గర అడిగేటువంటి వరము అని అంటే,
బంగారం కాదు, లేకపోతే విలువైన పట్టు చీరలు కాదు. ఏమడుగుతున్నాడు అని అంటే, అక్కడ భక్తుడు అంటున్నాడు, నేను నా దేవుని యొద్ద ఒక వరం అడిగి తిని, అది ఏంటంటే, దేవా నా జీవిత కాలం అంతా కూడా నేను ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నానో తెలుసా? ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నానంటే, నీ మందిరములో నేను నివాసము చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి నాకు ఈ వరాన్ని దయచేయి. నా జీవిత కాలం అంతా కూడా నీ మందిరములో నేను నివాసము చేయాలి, ఈ వరము నాకు దయచేయి అని చెప్పి అడుగుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో నీ మందిరములో నేను నివాసం చేయడం మాత్రమే కాదు ప్రభువా, నీ మందిరములో నేను నివాసం చేస్తున్నప్పుడు నీ మందిరములో నేను ఏమి చూడాలి అని అంటే, నీ మందిరంలో నేను ఏమి చూడాలంటే ఏసీ కాదు, నీ మందిరంలో నేను ఏమి చూడాలంటే నీ యొక్క ప్రసన్నత, నీ యొక్క తేజో మహిమను నేను చూడాలి అని చెప్పేసి దావీదు భక్తుడు ఆ విధంగా దేవుణ్ణి అడుగుతున్నట్లుగా మనము లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుని మందిరం దేని చేత నింపబడినట్లు మనం చూడాలి? చెప్పండి, దేని చేత నింపబడినట్లు మనం చూడాలి? ఎల్కే ఫంక్షన్ హాల్ అంట, అబ్బో మొత్తం అంతా ఏసీయే. పోయిన వెంటనే మరలా మనల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రిసీవ్ చేసుకోవడం మాత్రమే కాకుండా కూర్చున్న వెంటనే మరలా మన దగ్గరికి ఏమొస్తాయి? మనకు టీ, స్నాక్స్, బిస్కెట్స్ ఇస్తారు. అబ్బో మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా మనకు చక్కగా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి, ఇలాంటి శ్లోక సంబంధమైనటువంటి హంగులను, ఆర్భాటలను కాదు దేవుని మందిరములో మనం చూడాల్సింది. దేవుని ఆలయములో మనం చూడాల్సింది ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా, ఆయన మందిరం ఆయన మహిమ చేత నింపబడినటువంటి ఆ యొక్క అనుభవాల్ని మనం చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నాకు గమనించండి, ఈ యొక్క సంవత్సర ప్రారంభములో దేవుడు ప్రవచనాత్మకంగా ఈ నా దేవుని మందిరానికి వచ్చినటువంటి మీతో, మనందరితో ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నిశ్చయముగా నేనే ఈ యొక్క మందిరమును నా మహిమ చేత నింపుతాను అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని మందిరాలు రెండు. ఎన్ని చెప్పండి? దేవుని మందిరాలు రెండు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మన కంటికి కనపడుతున్నది ఇది అక్షర సంబంధమైన దేవుని ఆలయం, దేవుని మందిరం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక దేవుని ఆలయం ఇంకొకటి కూడా ఉంది. ఏంటి అనంటే, దేవుని బిడ్డలారా, మనం ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ని మనం చదువుకుంటూ వెళ్తే, బైబిల్లో మనము చదువుకుంటూ వెళ్తే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుతారు చూడండి. 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుతారు చూడండి. మీరు ఇదిగో సంఘముతో దైవజనుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘముతో, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి దేవుని బిడలతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, ఏంటమ్మా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఇదిగో సంఘముతో దైవజనుడు అంటున్నాడు ఏమన్నట్టే, మీరందరూ కూడా ఏమై ఉన్నారు అని అంటే దేవుని ఆలయమై ఉన్నారట. చప్పట్లు కొట్టండి గట్టిగా, 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 గట్టిగా. సచ్చు దెబ్బలు కాదు, కొత్త సంవత్సరం ఇది, కట్టి కొట్టాల. హల్లెలూయా. ఈ రోజున మనమందరం కూడా ఏమై ఉన్నామట చెప్పాలి. మనమందరం ఏమై ఉన్నామట. ఇప్పుడు నువ్వెవరివి? నీవు దేవుని ఆలయాన్ని. నేనెవరిని? దేవుని ఆలయం. ఈ రోజున గమనించండి దేవుని బిడ్డలారా, ఒకటి
అక్షర సంబంధమైన ఆలయం ఏదంటే మన కంటికి కనబడుతున్న ఈ యొక్క మందిరం అక్షర సంబంధమైనటువంటి ఆలయం అయితే ఈరోజు మన దేహమే దేవునికి ఆలయమై ఉన్నది. ఈ రోజున గమనించండి, దేవుడు ఈ 2025వ సంవత్సరం ఆయన మనతో వాగ్దానం చేస్తున్నాడు, ఈ ఆలయమును నా మహిమ చేత నేను నింపుతాను అని అంటే గమనించండి, ఈ అక్షర సంబంధమైనటువంటి ఈ ఆలయాన్ని దేవుడు ఆయన తన మహిమ చేత నింపుతాడు. అలాగనే మన దేహం కూడా దేవుని ఆలయమై ఉంటుండగా మన దేహాన్ని కూడా ఆయన తన మహిమతో నింపబోతున్నాడు. కోటు గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 గట్టిగా. ఈ రోజున దేవుని బిడ్డలారా మన దేహమే దేవునికి ఆలయమై ఉంటుండగా, ఈ దేహమే దేవుని ఆలయమై ఉంటుండగా ఈ ఆలయాన్ని కూడా దేవుడు ఆయన మహిమతో ఈ సంవత్సరం నింపుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకని ఆయన నింపాలని ఆశపడుతున్నాడండి? ఈ యొక్క ఆలయాన్ని ఆయన మహిమతో, ఈ దేహం అనే ఈ ఆలయాన్ని ఆయన మహిమతో అని అంటే దానికి గల కారణం ఏంటంటే, ఆయన మహిమ ఎవరిలో అయితే నిలిచి ఉంటుందో, చేతులతో గట్టిగా వస్తారు హల్లెలూయా చెప్పండి. ఆయన మహిమ చేత దేవుడు ఎవరినైతే నింపుతాడో అక్కడ వారిలో ఏం స్థాపించబడుతుంది అని అంటే సమాధానం స్థాపించబడుతుంది. ఏం స్థాపించబడుతుందండి? చదవండి హగ్గై పుస్తకం 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుతారు చూడండి. 9వ వాక్యాన్ని చదువుతారు చూడండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించేదను. అంటే దేవుని మహిమ చేత ఏ ఆలయాలు నింపబడతాయో, ఆమేన్ హల్లెలూయా, అక్కడ ఏముంటుందని దేవుని వాక్యం చెప్తుందంటే వారిలో సమాధానం ఉంటుందట. ఏముంటుందటండి? సమాధానం ఉంటుందట. చూడండి, సమాధానం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రతి ఒక్కరిలో ఉండాలా? ఎందుకు సమాధానం ఉండాలి అనంటే, ఈ సంవత్సరం మీరు చేస్తున్నటువంటి చేతి పనుల్లో మీరు వృద్ధి పొందాలంటే, ఈ సంవత్సరం మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలలో మీరు వృద్ధి పొందాలంటే, మీరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో వృద్ధి పొందాలి అనంటే ఈ రోజున ఎప్పుడు మనం వృద్ధి పొందుతామో తెలుసా? దేవుని బిడ్డలారా, మనలో సమాధానం ఉన్నప్పుడే మనము వృద్ధి పొందుతాము. మనలో సమాధానము లేకపోతే, నేను చెప్పట్లేదు కానీ ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, మీ జీవితాలలో ఈ సంవత్సరము మీరు ఏ విషయంలో కూడా వృద్ధి పొందలేరు. ఈ రోజున ఈ సంవత్సరం మీ చేతి పనుల్లో మీరు వృద్ధి పొందాలనుకుంటున్నారండి? పోయిన సంవత్సరం నేను మిమ్మల్ని అడిగా, ఈ సంవత్సరం మీకు చేతి పనులు బాగా జరుగుతున్నాయా అంటే కొంతమంది చెప్పిన మాట ఏంటంటే, ఎక్కడండి పాస్టర్ గారు, పనులే లేవు కదా, పనులే లేవు. ఇంట్లో పిల్లలకి పెట్టుకోనికి సరిగ్గా ఏమి ఫినాన్షియల్గా ఆర్థిక సహాయం మాకు అందలా. అలాగనే దేవుని మందిరానికి సేవకులకు ఏదైనా ఇద్దామన్నా కూడా మాకు ఏం లేవు అని చెప్పి గత సంవత్సరం నిరాశ నిస్పృహల మధ్యలో మీ యొక్క జీవితాలు కొట్టిముట్టబడ్డాయి. అయితే ఈ సంవత్సరం ఆ మాట మీ నోట రాకూడదు అని చెప్పి దేవుని ఆశ, మీ చేతి పనులను దేవుడు వృద్ధిలోకి తీసుకొని రావాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే ఎప్పుడు మన చేతి పనుల్లో మనం వృద్ధి పొందుతాము అనంటే మనలో ఏముండాలి? మనలో ఏమి నివాసం చేయాలి అనంటే సమాధానం ఉండాలి. బైబిల్లో మీరు చదవండి, ఆది అపోస్తుల కాలంలో మనం చూచినట్లయితే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు
9వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుతారు చూడండి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం, నోట్ చేసుకోండి మాట, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఆమేన్. మన సంఘ విశ్వాసులు ఈ సంవత్సరము క్షేమాభివృద్ధి నొందునుగాక, సేవకులు క్షేమాభివృద్ధి నొందునుగాక, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, తర్వాత సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు. ఆ సంఘం ఏమైతుందట? విస్తరిస్తుందట. ఆది అపోస్తుల కాలములో సంఘం మనం చూచినట్లయితే దినదినం ఏమవుతుంది? చెప్పాలని నోలు తెరిచి, ఏమవుతుందండి? దినదినం ఏమవుతుంది? విస్తరిస్తుంది. రక్షణ పొందుతున్నటువంటి వారిని దేవుడే ఆ సంఘములో చేరుస్తున్నాడు. సంఘము విస్తరించడానికి గల ప్రబలమైనటువంటి కారణము అది ఏదైనా ఒకటి ఉందా అనంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వాక్య భాగములో అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయములో 31వ వాక్య భాగములో రాయబడి ఉన్న మాట ఏమిటంటే, ఆ సంఘములో ఏముంది అనంటే సమాధానం ఉందట. కాబట్టి ఆ సంఘం ఏమైంది? విస్తరించింది. అంటే మీ జీవితంలో కూడా ఈ సంవత్సరం విస్తరించాలట అన్ని కోణాల్లో. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన గుండెల్లో కూడా ఏముండాలి? సమాధానం ఉండాలండి. సమాధానం ఉండాలి. సమాధానం అనేది మన హృదయాల్ని పరిపాలించాలి. ఈ రోజున కొత్త సంవత్సరంలో అడుగు పెట్టమని నవ్వుతున్నావు, కానీ నీ హృదయంలో, నీ గుండెల్లో సమాధానం ఉందా? ఈ రోజున సమాధానం లేదు కాబట్టి గడిచిన సంవత్సరాల్లో మనం వృద్ధి పొందలేకపోయాము. అందుకే ఈ సంవత్సరం నీలో సమాధానాన్ని స్థాపించాలనుకుంటున్నాడు. ఆ సమాధానం ఎలా స్థాపించబడుతుంది అనంటే, మన ఆలయాలు దేని చేత నింపబడాలి అనంటే దేవుని మహిమ చేత నింపబడాలి. కాబట్టి అందుకే నీలో సమాధానం స్థాపించబడునట్లు ఆయన ఈ సంవత్సరము మన ఆలయములను ఆయన తన మహిమతో నింపబోతున్నాడు. సమాధానమును అనుగ్రహించి, మహిమతో నింపి సమాధానమును అనుగ్రహించి ఆయన మనల్ని అన్ని విషయాలలో విస్తరింప చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటో తెలుసా? ఈ సంవత్సరం మన సంఘానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను ఈ మందిరమును నా మహిమతో నింపుతాను. అందరు చెప్పండి, నేను ఈ మందిరమును నా మహిమతో నింపుతాను. ఇది దేవుడు ఈ సంఘానికి అనుగ్రహిస్తున్న వాగ్దానం. ఆమేన్, ఆమేన్. చూడండి, ఈ వాగ్దానము చేతపట్టుకోండి. సంవత్సరం దేవుని బిడలారా, యేసయ్యా నువ్వు మాతో వాగ్దానం చేసావు నాయన. ఈ 2025వ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సర ఆరాధనలో నీవు నా మందిరమును మహిమతో నింపుతానని, మహిమతో నింపు అని చెప్పి ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా ఆయన భౌతిక సంబంధమైనటువంటి ఈ మందిరమును, అలాగనే నీ దేహం అనే ఆ యొక్క దేవుని ఆలయాన్ని ఆయన మహిమతో నింపి, నిశ్చయముగా నా దేవుడు సమాధానాన్ని మీకు అనుగ్రహించి ఆయన మీ పనులన్నిటినీ విస్తరింప చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుడు మన ఆలయాన్ని, దేవుడు ఆయన మహిమతో నింపితే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏమై ఉంటాయి? ఒక 4 విషయాలన్నీ నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. దేవుడు అంటున్నాడు ఈ నెల ఏమనంటే, నా మందిరమును దేంతో నింపుతానంటున్నాడు? నా మహిమతో. ఆమేన్. నింపబడుట ద్వారా మన జీవితంలో ఈ సంవత్సరం కలిగే ఆశీర్వాదాలు ఏంటి?
ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు ఆలకించండి. చెప్పబడుతున్నటువంటి ప్రతి పాయింట్ని మీరు తీసుకొని ఆ దిశగా మీరు ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా తద్వారా మీ కుటుంబాలు దేవుని మహిమతో నింపబడడం ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాలని అనుభవించబోతున్నాయి. ఆమేన్. చూడండి, మొట్టమొదటిగా దేవుని మహిమ చేత మన మందిరాలు నింపబడితే, మన ఆలయాలు నింపబడితే మొట్టమొదటిగా కలిగే ఆశీర్వాదం ఏమిటి అనంటే, ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ నిర్గమాకాండం 16వ అధ్యాయం 7వ వాక్యం. నిర్గమాకాండం ఏమండి పాస్టర్ గారు? 16వ అధ్యాయం 7వ వాక్యం చదవమ్మా. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఏంటమ్మా? మేము ఏ పాటి వారము? మా మీద సనిగ నేల అనిరి. ఇంకోసారి గట్టి చదవమ్మా. యెహోవా మీద ఇదిగో మీరు సనిగినటువంటి సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూస్తారు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 గట్టిగా. ఈ 2025వ సంవత్సరములో ప్రవచనాత్మకంగా ఒక దైవ సేవకునిగా ఈ మాట చెప్తున్నాను. తన సేవకుని నోట నుండి వచ్చే ప్రతి మాటని నా దేవుడు రూఢిపరిచేటువంటి దేవుడు. నిశ్చయముగా 2025వ సంవత్సరములో నా దేవుని మహిమను మనము చూడబోతున్నాం. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ మోషే అంటున్నాడు ఇశ్రాయేలుతో ఏమనంటే, ఎందుకని యెహోవా మీద మీరు సనుక్కుంటున్నారు? మీ సనుగులను దేవుడు చూశాడు, ఆయన విన్నాడు అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఉదయమున. ఎప్పుడంట గుర్రమ్మ చెప్పు, ఎప్పుడంట? ఉదయమున మీరు దేవుని మహిమను చూస్తారు అంటున్నాడు. చూడండి, ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో నుంచి విమోచించబడ్డారు. ప్రయాణం సాగుతుంది. కొన్ని నెలలు గడిచిన తర్వాత వారికి ఏం కలిగింది అని అంటే, మాంసం తినాలన్న ఆశ కలిగింది. ఏం కలిగిందండి చెప్పండి? అందరు చెప్పాలా ఏం కలిగింది? అందుకని మోషే దగ్గరకు వచ్చి, అహరోను దగ్గరకు వచ్చి వాళ్ళు అంటున్నారు ఏమన్నట్టే, మేము ఐగుప్తు దేశములో ఉన్నప్పుడే చక్కగా కుండల దగ్గర కూర్చొని, ఎక్కడ కూర్చోనంట చెప్పండి, ఎక్కడ కూర్చోనంట? కుండల దగ్గర కూర్చొని బాగా వండుకొని నోట్లో నుంచి ముక్కులోకి వచ్చేంత, బయటికి వచ్చేంత వరకు బాగా తింటుండే వాళ్ళమయ్యా. నువ్వేమో ఏదో అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము, ఆ దేశానికి దేవుడు మిమ్మల్ని నడిపించాడని చెప్పి తీసుకొని వచ్చావు. మాకు ఈ అరణ్య యాత్రలో ఇదిగో ఈ మన్నా తప్ప వేరొకటి లేదు. రోజు ఈ మన్నా తిని 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 మాకేం కొట్టింది? చూడండి, ఎప్పుడప్పుడు మీ ఇంట్లో చేసిందే వరుసగా వారమంతా చేసినాం అనుకో, ఏమో గుర్రమ్మ అన్నేమంటాడు, ఏమన్నా కాంట్రాక్ట్ తీసుకున్నావా పప్పు చేయాలని? హల్లెలూయా, హల్లెలూయా. వంకాయ కూరనే చేయాలని నువ్వేమన్నా కాంట్రాక్ట్ తీసుకున్నావా? తిని 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 నోరు సవ్వగైపోయింది. రేపు ఒక 1/2 కేజీ డబ్బులు ఇచ్చగాని సుబ్బారావు కొట్టుకు పోయి చికెన్ తీసుకురా అంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా చెప్పండి? వీరికి కూడా మాంసం తినాలన్నటువంటి ఆశ కలిగిందట, మన్నా తిని తిని. అయితే వారు సనిగినప్పుడు ఆ సనుగులు ఎవరు విన్నారు? దేవుడు విన్నారు. మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఏమని చెప్పినాడో తెలుసా? సరే, నా బిడ్డలు కోరుకుంది ఏంటి? మాంసమే కదా. ఏం కోరుకున్నారు? వారికి నేను పెట్టలేనా? దేవుడు చూడండి ఎంత ప్రేమనో ఆయన ప్రజలంటే. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు అంటాడు ఏమనంటే, రేపటి రోజున నేను వారికి మాంసం పెడతాను.
మాంసము ద్వారా వారు పోషించబడతారు, వారి యొక్క అక్కరలు తీర్చబడతాయి అని చెప్పేసి నువ్వు పోయి చెప్పు అన్నప్పుడు మోషే వారి మధ్యలో నిలబడి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలులారా, ఇదిగో దేవుడు చెప్పమన్నటువంటి మాట మీతో చెప్తున్నాను. రేపటి రోజున దేవుని మహిమ మీ మధ్యకి దిగి రాబోతుంది. తద్వారా మీరు మాంసాన్ని కోరుకున్నారు కాబట్టి ఆ యొక్క అక్కరను దేవుడు తీర్చబోతున్నాడు అని చెప్పాడు. చెప్పినటువంటి ఆ యొక్క మాటను బట్టే చూడండి, ఉదయమున దేవుని మహిమ వారి పాలము మధ్యలోకి దిగి వచ్చిందట. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా దేవుని యొక్క మహిమ, తేజో మహిమ వారి యొక్క పాలము మధ్యకి దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది అన్నట్టే, అడవిలో అక్కడక్కడకు ఉన్నటువంటి పూరెళ్ళు ఉంటాయి కదా, ఏంటండి తెలుసా? పూరెళ్ళు తెలుసా? ఆ పూరెళ్ళట ఇశ్రాయేలుల యొక్క పాలెములు దొరుకుతూ ఉన్నాయట. అప్పుడు మోషే అంటాడు, ఏ ఇశ్రాయేలులారా, మాంసం పెడతాడు దేవుడు అన్నట్టు సరిగినారు కదా. ఇదిగో ఆయన తన బాహువు చాపి బలమైనటువంటి శక్తి కలిగిన కార్యాలు చేసినాడు. ఆయన తన మహిమను పంపించి మీ అక్కర్లను దేవుడు తీరుస్తున్నాడు. ఇదిగో ఆ పూరెళ్ళు మీకోసం దేవుడు పంపించిన ఆహారం, మాంసం వండుకొని తినండి అని అంటే, చూడండి బైబిల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 16వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఆ పూరెళ్ళు వారు తిన్నారంట. తిని దాని ద్వారా తృప్తిపరచబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే గమనించండి, దేవుని యొక్క మహిమ చేత మన ఆలయాలు నింపబడితే ఈ సంవత్సరం మొట్టమొదటిగా మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటి అని అంటే, ఈ సంవత్సరం మీ అక్కరలన్నీ ఆయన రెక్కల నీడకు దేవుడు చేర్చుకొని మీ అక్కరలన్నీ నా దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఈ 2025వ సంవత్సరము ఆయన తన మహిమతో మిమ్మల్ని నింపి ఆయన చేసే మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా ఎలాంటి కొరత లేకుండా, ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఈ సంవత్సరం మీ ప్రతి అక్కర్లు దేవుడు చెప్పండి, దేవుడు తీరుస్తున్నారు. పోయిన సంవత్సరం ఒకవేళ అది లేదు ఇది లేదు అనే ఆ మాటలు మీ నోట వినబడ్డాయేమో, నిశ్చయంగా ఈ సంవత్సరం నా దేవుడు మీ చేతి పనులను ఆశీర్వదించి ఆయన తన మహిమతో మిమ్మల్ని నింపి మీ చేతి పనులను ఆశీర్వదించి ఆయన మొదటిగా చేసే కార్యం ఏమిటి అని అంటే, మీ అక్కర్లను దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, మన దేవుడు ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? మన దేవుని గురించి దావీదు అంటాడు ఏమనంటే, సింహపు పిల్లలైన లేమి కలిగి ఆకలి కొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించున్నటువంటి వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. ఆమేన్, ఆమేన్. చూడండి, మన దేవుడు ఎవరు అని అంటే మన కొదవల్ని తీర్చేటువంటి దేవుడై ఉన్నాడండి. చూడండి, ఒక రోజున కరువు వచ్చింది దేశానికి. యెరూషలేములో కరువు విలయతాండం ఆడుతూ ఉంది. అయితే ఆ దేశంలో ఒక దైవజనుడు, నాలాంటి దైవజనుడు ఉన్నాడండి. ఆ దైవజనుడి దగ్గరికి దేవుడు వచ్చి చెప్తాడు ఏమనంటే, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్తావు అనంటే, ఫలానా కేరూతు వాగు దగ్గరికి నువ్వు వెళ్ళు అంటాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఆ కేరూతు వాగు దగ్గరికి దైవజనుడు వెళ్ళాడు. ఈ మాటలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు గమనిస్తారు. ఎక్కడంటే రాజుల మొదటి గ్రంథములో 17వ అధ్యాయములో మీరు గమనిస్తారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను బట్టి ఈ ఏలియా అనబడినటువంటి ఆ దైవజనుడు కేరూతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనం గమనిస్తే ఆ దైవజనుణ్ణి, దేవుని బిడ్డను పోషించేందుకట దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రతి పూట ఎవరిని పంపుతున్నాడు అనంటే కాకులను పంపుతున్నాడంట. ఎవరిని పంపుతున్నాడంట? గురమ్మ. ఇప్పుడు ఈ కాకులు వచ్చి దైవ సేవకుని దగ్గరికి వచ్చి ఏం పెడుతున్నాయి? ఆహారం పెడుతున్నాయి. అవి కూడా ఏ ఆహారము అనంటే వంకాయ కూర కాదు, బెండకాయ కూర కాదు, ఇంకా చెప్పాలంటే చిక్కుడుకాయ కూర కాదు. బైబిల్లో రాయబడి ఉన్న మాట, ప్రతి పూట ఆ దైవ సేవకుని కట్ట కాకులే తీసుకొని వచ్చి పడుకొని నిద్రపోతుంటే తట్టి లేపి రొట్టె మాంసం,
రొట్టె మాంసం పెడతా ఉందట. చూడండి, ఈ రోజున కాకి యొక్క స్వభావం ఏంటి? నువ్వు తింటున్నావు అనుకో బిస్కెట్ లేకపోతే రొట్టె, వచ్చి ఏం చేస్తుంది? తన్నుకొని పోతుంది. లాక్కునే స్వభావమే, కానీ పెట్టే స్వభావం కాకికి ఉందా లేదా? ఉందా లేదా? ఈరోజున మిమ్మల్ని సంవత్సరం పోషించడానికి ఇదిగో దేవుడు, ఇదిగో కొంతమంది ఉంటారు, ఏ ఆకు రాలినా ఈతాకు, చెప్పండి, ఏ ఆకు రాలినా ఈతాకు రాలదంట. అయితే అలాంటి వారి చేతనే దేవుడు మీ ప్రతి అవసరాల అక్కర్లు తీర్చబోతున్నాడు. కోర్టు గట్టిగా సప్పట్లు సప్పట్లు సప్పట్లు. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఆయన మనల్ని తన మహిమతో నింపుతాడు. ఆలయాన్ని నింపుట ద్వారా మన జీవితాల్లో మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, మన ప్రతి అక్కరలు ఏమవుతాయి? తీర్చబడతాయి. మోషే అంటున్నాడు, మీ యొక్క సనుగులు దేవుడు విన్నాడు, ఉదయమున దేవుని మహిమను మీరు చూస్తారు. దేవుని మహిమ వాళ్ళు చూశారండి ఉదయమున, తద్వారా వారి అక్కరలు తీర్చబడ్డాయి. ఈ మాసములో నిశ్చయముగా నా దేవుడు, ఒకవేళ ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు, పోయిన సంవత్సరం అంతా నా కుటుంబంలో కరువే, పిల్లలకి మంచి భోజనం పెట్టలేకపోయా, పిల్లలకు మంచి బట్ట తీయలేకపోయా, ఈ సంవత్సరం ఎట్టుంటుందో అని కలవరాల మధ్యలో నువ్వు ఈ సంవత్సరం అడుగు పెట్టేవేమో. ఒక దైవజనునిగా నేను చెప్తున్నాను, తన సేవకుని నోట నుండి వచ్చే ప్రతి మాటను నా యేసయ్య ఏం చేస్తాడండి? రూఢిపరుస్తాడు. నిశ్చయముగా ఈరోజు ఈ సేవకుని నోట నుండి వచ్చే ప్రతి ప్రవచనాత్మకమైనటువంటి యొక్క మాటల్ని ఈ సంవత్సరం మీరు పొందుకోబోతున్నారు. ఆమేన్, ఆమేన్. ఈ సంవత్సరం ఆయన మిమ్మల్ని మిమ్మల్ని ఆయన మహిమతో నింపి మీ ప్రతి అక్కర్లని నా యేసయ్య తీర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండం చదవండి, 14వ అధ్యాయం 10వ వాక్యం. మరొక మాట చెప్పి నేను ముగిస్తా. కొన్ని సంఘాల్లో రాత్రి నిన్నటి రోజున 9 గంటలకు స్టార్ట్ అయ్యి ఉదయం 4 వరకు జరిగే ప్రార్థనలు. ఎంతవరకు అండి? ఉదయం 4 వరకు నిద్రాహారాలు మానుకొని పిల్లల్ని వేసుకొని వచ్చి అటా మందిరంలో వాలిపోతారు. మీరు 2 గంటలకే మొఖాలు చేతులెత్తి గట్టిగా వస్తారు. అల్లు చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి. అట్టుండాల పవర్ఫుల్గా. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండం 14:10. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలులందరికీ కనబడెను. ఆ పై వాక్యం తర్వాత 9వ వాక్యం చదవండి. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. ఆ సర్వ సమాజము వానిని రాళ్లతో కొట్టి చంపవలననగా. తల కాస్త పైకి ఎత్తండి, అందరూ బాగా చూడాలి. మొదటిగా మహిమతో నింపబడితే మనకు కలిగే ఆశీర్వాదం ఏం చెప్పా? ఇంత మహిమతో నింపితే మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి? సంవత్సరము అక్కరలు తీర్చబడతాయి. రెండోదిగా కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? రెండోదిగా ఆయన మహిమతో మనల్ని నింపితేనండి, దేవుని బిడ్డలారా, మన ప్రతి అవసరతలు మొదటిగా తీర్చబడతాయి. రెండవదిగా కాపుదలను మనం చూస్తాం. ఏం చూస్తామండి? ఏం చూస్తాం ఈ సంవత్సరం? కాపుదలను మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మోషే ఒక్కొక్క గోత్రపు చొప్పున 12 మందిని పంపించాడు. ఎక్కడికి? కనానుకి. ఎక్కడికి పంపించినాడు? వేగు చూసి రమ్మని పంపించినప్పుడు వాళ్ళలో 10 మంది వచ్చి ఏమన్నారు?
ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే ఉన్నతమైన దేహం కలిగినటువంటి వారు. వారిని పొరపాటున కూడా మనం జయించలేమని దేవుని బిడ్డలారా చెడ్డ సమాచారం చెప్పారు. ఏ సమాచారం అండి? నేను ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. మంచి సమాచారం వేగంగా పోతుందా, చెడ్డ సమాచారం వేగంగా పోతుందా? కదా, మీకు బాగా తెలుసండి. ఈ విషయంలో చాలా స్పీడ్గా ఉన్నారే. ఇందాక అడిగితే చెప్పలే వాక్యం, ఇలాంటివి అయితే బాగా చెప్తారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళు 10 మంది ఏమో వాళ్ళని మనం జయించలేమని చెప్పి చెడ్డ సమాచారం చెప్తే దాన్ని నమ్మారు. వాళ్ళు దాన్ని నమ్మి అరణ్యంలో మమ్మల్ని సంపనికి తీసుకొని వచ్చారా అని చెప్పి మోషే అహరోనుల మీదకి ఏం పట్టుకొని ఏమెత్తారంట? పైకి రాళ్ళు ఎత్తారట. ఏమెత్తారటండి? చంపాలని చెప్పి రాళ్ళు ఎత్తారట. ఆ రాళ్ళు ఎత్తినటువంటి పరిస్థితుల్లో బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏంటంటే, ప్రత్యక్షపు గుడారములోకి దేవుని మహిమ దిగి వచ్చిందట. కోటు గట్టిగా, ప్రత్యక్షపు గుడారములోకి దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు చంపకుండా మోషే అహరోనులను రాళ్ళు కింద పడేశారు. దేవుని కాపుదలను వారు అనుభవించారండి. అప్పుడు ఆ ఇద్దరు చెప్పినటువంటి మాటల్ని వారు నమ్మారట. 10 మంది చెప్పిన మాటల్ని వారు నమ్మలేదట. దేవుని బిడ్డలారా, అంటే గమనించండి. రెండవదిగా దేవుని మహిమ దిగి వస్తే ఈ సంవత్సరం మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే, నిశ్చయముగా మనము ఈ సంవత్సరం మనం వెళ్తున్నటువంటి ప్రతి మార్గాలలో ఎన్ని అపాయాలు మన మీదకి వచ్చినా మనల్ని దేవుడు కాపాడుతాడు. ఆయన మనకు ఎట్లా ఉంటాడంటే ఒక ప్రాకారంగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 91వ కీర్తన 7వ వాక్యం చదవండి, ముగించుకుందాం. 91వ కీర్తన 7వ వాక్యం. 91వ కీర్తన 7వ వాక్యం. నీ ప్రక్కను ఈ సంవత్సరం 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం. చూడండి, ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఏమన్నట్టే, నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఆమేన్. ఆయన నీకు ఎట్లా ఉంటాడంటే ఒక అగ్ని ప్రాకారంగా ఉండి ఆయన నిన్ను కాపాడుతాడు. తన మహిమతో నిన్ను నింపి ఆయన మనల్ని కాపాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మూడవదిగా ఆయన తన మహిమతో మనల్ని నింపి మనం చేసే మరొక కార్యం ఏంటంటే, సంఖ్యాకాండం చదవండి 16వ అధ్యాయం. క్లుప్తంగా చెప్తాను. 16వ అధ్యాయం 19వ వాక్యం. 16వ అధ్యాయం 19వ వాక్యం. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. చూడండి, మొదటిగా ఆయన తన మహిమతో మనల్ని నింపితే మన అక్కర్లు తీరుస్తాడు. రెండవదిగా ఏం కలుగుతుంది ఈ సంవత్సరం? కాపుదల. మూడవదిగా మనకు కలిగే మరొక ఆశీర్వాదం ఏంటంటే, ఆయన మహిమతో నింపబడుట ద్వారా, దేవుడు మనల్ని నింపుట ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే, మనకు దేవుడు న్యాయం చేసే ఈ సంవత్సరం చేస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు మనకి ఈ సంవత్సరం? దేవుడు న్యాయం చేస్తాడండి. పోయిన సంవత్సరం ఒకవేళ నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా దేవుడు న్యాయం చేయలేదేమో. ఈ సంవత్సరం మీ హృదయం అనే ఆ యొక్క పలక మీద సువర్ణ అక్షరాలతో మీరు రాసుకోండి. మీ బ్రతుకుల్లో ఈ సంవత్సరం మీరు న్యాయమును అనుభవించబోతున్నారు. ఆమేన్. దేవుడు మీకు న్యాయము తీర్చబోతున్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఒకవేళ ఏదైనా ఇళ్ల స్థలంలో ఒకవేళ మీకు ఎవరైనా అన్యాయం చేస్తున్నారా, మీకు దేవుడు న్యాయం చేయబోతున్నాడు. మీకు దేవుడు న్యాయం చేయబోతున్నాడు. చూడండి, జరిగిన సన్నివేశం ఏంటంటే, ఈ సంఖ్యాకాండం 16-19లో ఇప్పుడు దేవుడు సేవ చేసేందుకు ఎవరిని ఏర్పరచుకున్నాడు?
లేవీయులైన యాజకుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలో ఎవరు సేవ చేయాలి? వీళ్ళు మాత్రమే సేవ చేయాలి. వీళ్ళు మాత్రమే సేవ చేయాలి. అంటే బలిపీఠం మీద బలులు అర్పించాలన్నా, ఏది చేయాలన్నా వీళ్ళే చేయాలి. కానీ వేరొక గోత్రము వచ్చి సేవ చేస్తే వాళ్ళు ఏమైపోతారంటే శాపగ్రస్తులు అయిపోతారని దేవుడు చెప్పాడు. కాబట్టి లేవీయులైనటువంటి యాజకులు వారి జీవితాన్ని సమర్పించుకొని ప్రత్యక్షపు గుడారంలో సేవ చేస్తుంటే ఒక వర్గపు వారు లేచారు. ఎవరు లేచారండి? కోరహు అనే ఆ యొక్క వ్యక్తి, దాతాను, అభిరాము అనేటువంటి ఆ యొక్క వాళ్ళందరూ కూడా ఒక వర్గపు వాళ్ళు లేచి, ఏమయ్యా, ఇదిగో లేవీయులారా, మీరేనా సంఘములో పరిచర్య చేసేది? మీరేనా సంఘములో వాక్యం చెప్పేది? ఏం మాకు రాదా వాక్యం చెప్పనీకి? ఇదిగో మీరు మాత్రమే పరిశుద్ధులు కాదు, మేమందరం కూడా పరిశుద్ధులమే. మేము కూడా మందిరములో పరిచర్య చేస్తాం, మేము కూడా వాక్యం చెప్తాము అని చెప్పేసి దేవుని బిడ్డలారా ఒక వర్గపు వారు లేచారు. లేచినటువంటి ఆ సందర్భంలో ఈ మోషేకి ఏమర్థం కాలా? దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఏంటి నాయన, నువ్వేమో లేవీల్ని ఏర్పరచుకున్నావు, వీళ్ళేమో మేము కూడా సేవ చేస్తామంటున్నారు, ఏం చేయమంటావు అని అంటే, ప్రభు ఏం చేశాడు అని అంటే, లేవీయుల పక్షాన నేను ఉండి వారికి నేను న్యాయం చేస్తాను అన్నాడు. ఆమేన్. ఇదిగో మోషే ఏం చేయాల్సిన అవసరంలా, ఒక్కొక్క గోత్రపు చొప్పున 12 కర్రలు నీ ఒక్కొక్కటి దగ్గర తీసుకొని నీవు వాటిని ఏం చేస్తావంటే ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములో పెట్టమన్నాడు. దేవుని యొక్క మాటను బట్టి పెట్టాడు. పెడితే తర్వాత ఆ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలములోకి దేవుని మహిమ దిగి వస్తే ఎవరి కర్ర చిగురించింది అని అంటే అహరోను కర్ర చిగురించినట్లుగా మనం చూస్తున్నాము. అంటే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో దేవుడు చూపించాడండి. ఆ అహరోను సంతతి వారికి దేవుడు న్యాయం చేశాడు. అక్కడ దేవుని మహిమ దిగి రావటం ద్వారా అక్కడ వారికి న్యాయం జరిగింది. ఆమేన్. చూడండి, ఈ వర్తమానం వింటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో కూడా కొన్ని సంవత్సరాల నుండి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, కానీ కోర్టులు మీకు న్యాయం చేయటం లేదా? లైవ్లో ఉండే మాటలు వింటున్నటువంటి మీ బ్రతుకుల్లో కూడా నిశ్చయముగా ఈ సంవత్సరం నా దేవుడు ఆయన మిమ్మల్ని ఆయన మహిమతో నింపి ఆయన మీకు న్యాయం చేయబోతున్నాడు. మీకు రావాల్సినటువంటి యొక్క పొలమే కానీ, మీకు రావాల్సినటువంటి స్థలమే కానీ ఆయన మీకు న్యాయం చేసి మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇశ్రాయేలీయులను 400 సంవత్సరాలు బానిసలుగా వాడుకున్నారు ఐగుప్తీయులు. ఎన్ని సంవత్సరాలండి? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. చూడండి, అయితే వారు వెళ్ళేటప్పుడు దేవుడు వారికి న్యాయం చేసినాడు. ఎలా అంటే, ఇశ్రాయేలులారా, ఐగుప్తు ఇళ్లలోకి మీరు వెళ్ళి మీ కంటికి కనబడే బంగారం అంతా వాళ్ళకి మీరు దోచుకోండి అని చెప్పారు. దేవుడు వారు పడిన కష్టానికి న్యాయం చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. నిశ్చయముగా ఈ సంవత్సరం మీ బ్రతుకుల్లో కూడా ఆయన, మీరు ఒకవేళ కొన్ని సంవత్సరాల నుండి మీకు న్యాయం జరగట్లేదా, ఆయన మీకు న్యాయాధిపతిగా ఉండి మీకు న్యాయం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. చూడండి, చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతాల పుస్తకం 7వ అధ్యాయం 2వ వాక్యం. 2వ దినవృత్తాంతాల పుస్తకం 7వ అధ్యాయం 2వ వాక్యం. 7వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేకపోయిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగపడి నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఈ మాట నోట్ చేసుకోండి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. కొట్టు గట్టిగా, సచ్చు దెబ్బలు కాదు, గట్టిగా గట్టిగా గట్టిగా. రాజులును జనులందరూ. ఎవరెవరంట? రాజు సైతం, తర్వాత జనులందరూ దేవుని ఎదుట ఏం చేస్తున్నారు?
సాక్రిఫైజెస్, బలులను వారు ఏం చేస్తున్నారంటే అర్పిస్తున్నారట. ఎప్పుడు అర్పిస్తున్నారు వీరందరూ అని అంటే, దేవునికి బలులు ఎప్పుడు అర్పిస్తున్నారంటే, దేవుని తేజస్సు, ఆయన మహిమ దేవుని మందిరములోకి వచ్చినప్పుడు. ఆమేన్. ఒకటి, మందిరాన్ని మహిమతో నింపితే మొదటి కలిగే ఆశీర్వాదం ఏంటి? అక్కలు తీర్చబడతాయి. రెండవది, కాపుదల ఈ సంవత్సరం మనం అనుభవిస్తాం. మూడవది, ఈ సంవత్సరం మనకు న్యాయం చేస్తాడు. నాలుగవది, ఆయన మహిమ మనలోకి దిగి వస్తే, దేవుని బిడ్డలారా, మనల్ని మనమే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటాం. ఆమేన్. చూడండి, రోమా సంఘముతో పౌలు 12వ అధ్యాయములో ఏమంటాడు అని అంటే, రోమా పత్రిక చదవండి, 12వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు మీరు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అట్టి సేవ మీకు యుక్తమైనది. పౌలు సంఘముతో ఏమంటున్నాడంటే, సహోదరులారా అంటే సహోదరులకు చెప్పలేదులే అనుకోవద్దండి. ఆమేన్. సహోదరులకైనా సహోదరీలకైనా పౌలు చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి ఏం చేయాలంట? మనము దేవునికి ఏం చేయాలంట? బలిగా ఏం చేయాలంట? మనము అర్పించుకోవాలట. ఇట్టి దేవునికి యుక్తమైనదట. ఆమేన్. చూడండి, ఈ రోజున సంవత్సరాల తరబడి కొంతమంది దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ దేవునికి అప్పగించుకోవట్లా. ఏం చేయట్లేదండి? సజీవ యాగముగా అప్పగించుకోవటంలా. ఈ రోజున నీ కుటుంబములో దేవుని ఆశీర్వాదాన్ని నీవు చూడాలి అని అంటే, దేవుని బిడ్డలారా, మనలో ఏమి ఉండకూడదండి. మన చిత్తం మనము నెరవేర్చకూడదు. దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడాలి. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్నాను అంటే సరిపోదు, కానీ దేవుని మందిరానికి నేను వస్తున్నాను అంటే సరిపోదు, కానీ ఈ రోజున నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా దేవునికి అర్పించుకునే అనుభవం నీలో ఉండాలా. ఏ అనుభవం మనలో ఉండాలండి? అర్పించుకున్నారా? ఎందుకు మీరు అర్పించుకోలేకున్నారు అని అంటే, దేవుని మహిమ మీలోకి మీ చేత మీరు నింపబడలేదు కాబట్టి. దేవుని మహిమ దేవుని ఆలయంలోకి దిగి వస్తేనట, రాజును జనులందరూ ఆ మహిమను చూచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలులు అర్పిస్తున్నారటండి. దేవునికి నమస్కారం చేసి. కొంతమందిని చూస్తుంటా, ఆరాధనకు వస్తే ఆరాధనలో కూడా దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోరు. మందిరంలో నుంచి బయటికి మళ్ళీ లోపలికి. ఇదేందో నాకు అర్థం కాదు. వాక్యము ఇటటోళ్ళు వినగలుగుతారా? ఇంత మంచి వాక్యాలు చెప్తున్నాం నిలబడి. ఏమండి, ఈయన ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నా సేవకుని ఇక్కడ నిలబడి పొందుకోవాలంటే ఏం కావాలా? పొందుకోవాలంటే ఏం చేయాలా? వినాలా. మందిరానికి ఎందుకు వస్తున్నాం? ఆరాధన చేసుకోనికి వస్తున్నాం. ఆరాధనకు వచ్చినప్పుడు సజీవ యాగముగా మనం ఏం చేయాలి? దేవునికి అర్పించుకోవాలా, అర్పించుకోకూడదా? కొంచెం దేవునికి, తర్వాత కొంచెం ఇంటికే. తేడా కొడుతుంది. వ్యవహారం తేడా కొడుతుంది. సాతాను గడికి తిన్నగా బయటికి లాక్కొని పోతాడు, అంతే. ఇంకా దేవుని వాత్సల్యమును బట్టి బతిమలాడి చెప్తున్నా, ఇంకా ఎవరైనా దేవునికి సంపూర్ణంగా సజీవ యాగంగా మీ జీవితాలను సమర్పించుకోకుండా ఉన్నట్లయితే, మీ కుటుంబాలకు ఆశీర్వాదం ఉండేటట్లు అప్పగించుకోండి. దేవుని మహిమతో మనం నింపబడితే 4వ శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే, రాజును జనులందరూ దేవునికి ఏం చేశారు? సజీవ యాగముగా దేవునికి అర్పించుకున్నారండి. బలులను అర్పిస్తున్నారు. పాత నిబంధన కాలంలో బలులు కోరుకున్నాడు. ఈ కొత్త నిబంధన కాలంలో దేవుడు బలులు కోరుకోవటంలా, నిన్ను నీవే ఆయనకి
బలిగా అర్పించుకోవాలి. నీ కళ్ళను దేవునికి చూడకూడని వాటిని నేను చూడను, మాట్లాడకూడని మాటలు నేను మాట్లాడను. ఆదివారం అయితే నాకు దేవుని మందిరము నాకు ముఖ్యము, వేరే పనులు నాకొద్దు అని చెప్పి నిన్ను నీవే సజీవ యాగముగా దేవునికి అర్పించుకోవాలి. హల్లెలూయా. అలా అర్పించుకోలేదు కాబట్టే అర్పించుకోవాలని చెప్పి నిన్ను ఆయన మహిమతో నింపుతాను అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? అందరు చెప్పండి. నేను ఈ మందిరమును నా మహిమతో నింపుతాను. అందరు చెప్పండి. ఏంది ఈ సంవత్సరం వాగ్దానం? నేను, అందరు చెప్పండి, ఈ మందిరమును మహిమతో నింపుతాను. నింపితే ఈ సంవత్సరం మన జీవితాల్లో ఏం ఆశీర్వాదాలు పొందుకుంటాం? 1, 2, 3, 4 మనల్ని మనమే దేవునికి అది ఎందుకు నింపాలనుకుంటున్నాడో తెలుసా? నువ్వు అర్పించుకోవటంలో దేవునికి